సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి కొడుకు ఒకటి ఊహించుకొని నేను యాక్టర్ అవ్వాలి, ఇలా సాధించాలి, నా ఒక్కడే వచ్చి కష్టపడి చాలా మందికి నాలాగా స్ఫూర్తినిచ్చిన ఒక మహావ్యక్తి. మెగాస్టార్ అన్నా అనే పిలుపు చాలు సాయం అందిపోతుంది. ఆయన చేతి స్పర్శ చాలు ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది. ఆ చేతికి నరం లేదు, ఆ నోటికి కుదరదు అన్న మాట రాదు. అభిమానులు చేసుకున్న పుణ్యం, దేవుడు పంపిన సాయం, నిస్వార్థ సేవకు నిలువెత్తు శిఖరం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. మహారాజు కాని సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా. హీరోగా ఎవరెస్ట్ అంత కీర్తి, కానీ తన అభిమాన సోదరులకు అలాగే అందరికీ ఉపయోగపడ్డ ఆలోచన చేయడం మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. అభిమానులు రక్తదానంతో పాటు నేత్రదానం కూడా చేసేందుకు అన్నయ్య పిలుపు మేరకు ఉరకలెత్తారు. అప్పుడు మొదలైన ఈ ప్రస్థానం నేటికి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఆపదలో ఉన్న ఎన్నో ప్రాణాలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ డొనేట్ అవుతూనే ఉంది, ప్రాణాలను నిలుపుతూనే ఉంది. అంతేకాదు వేలల్లో నేత్రదానం కూడా చేస్తూ ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపింది అన్నయ్య స్ఫూర్తి. తన అభిమాని మాత్రమే కాదు, సాయం కావాల్సిన ఎవరికైనా ఆయన తలుపు తడితే చాలు, ఒక్క మాటలో అక్కడ ఎమర్జెన్సీ క్లియర్ అవుతుంది. తరతమ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సాయం అందించే నిస్వార్థమైన గుండె మెగాస్టార్ చిరంజీవి. తనకు తానుగా పర్యవేక్షించి సాయం అందించి జీవం పోసిన సందర్భాలు కోకొల్లలు. అన్నయ్య చిరంజీవి గారి సేవలు సాయాల గురించి మనకు తెలిసింది గోరంతా, తెలియంది తెలియనివ్వనిది కొండంతా.